కందదీపం పెట్టడం వల్ల అమ్మవారికి చాలా సంతోషపడుతుందంట. పూజ చేస్తున్నప్పుడు కూడా అమ్మ అక్కడ కూర్చుంది అనుకునే పూజ చేయాలి మనం. గుప్త అమ్మవారు అంటారు. అంటే రాత్రిపూట మాత్రమే పూజ చేయాలన్నమాట అమ్మవారికి. నీ భక్తి, నీ శ్రద్ధ, నువ్వు ఎంత శ్రద్ధగా ఆమె కోసం. నాకు ఒకసారి కంద దొరకలేదు, ఊరంతా తిరిగేసి వచ్చాను. అది నా శ్రద్ధ. నేను చెప్తున్నాను, తప్పకుండా మీ కోరిక చాలా మంచి జరుగుతుంది. మాకు ప్రతి వారం మేము చేసే ప్రతిదానికి ఏదో ఒక ఫలితం ఆమె చూపిస్తుంది. హాయ్ అండి, శుభోదయము. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి కోరుకుంటున్నాను. ఈరోజు శుక్రవారము, నేను వారాహి అమ్మవారి పూజ చేస్తున్నాను. అయితే అందరూ నన్ను వారాహి అమ్మవారి పూజ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. సో మీ అందరికీ ఒకసారి ఈ పూజ విధానం ఏంటి, నియమాలేంటో మీకు చెప్తాను. మీరు కూడా ఈ నియమాలన్నీ పాటించి అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి కృప పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి మెయిన్గా ఇంపార్టెంట్ కందదీపం అనమాట. ఆమెకు చాలా ఇష్టం కంద. సో కందదీపంలో పెడితే చాలా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. 100%, 100,000% మీ కోరికలు నెరవేరుతాయి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. దీన్ని ఏం చేయాలంటే మంచిగా కడిగి క్లీన్ చేసుకోవాలి. బాగా మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా ఇట్లా పసుపుతో మంచిగా దీన్నంతా అలంకరించుకోవాలమ్మ. పసుపు శుభసూచకం, అన్నీ మంచి జరుగుతాయి మనకి. దీన్ని మంచిగా కుంకుమతోటి అలంకరించుకోవాలి. ఈ కందదీపం పెట్టడం వల్ల అమ్మవారికి చాలా సంతోషపడుతుందంట. తనకి ఇష్టమైంది పెట్టేండ్రు అని చెప్పి. అందుకని మీరేం కోరుకుంటే ఆ కోరిక ఆమె నెరవేరుస్తుందన్నమాట. దీనికి ఎన్ని కష్టాలు ఉంటాయో. కంద దొరకదు మార్కెట్లో శుక్రవారం పూట. సో పరిగెట్టుకుంటూ వెళ్ళి ముందు రోజు వెళ్ళి తెచ్చుకోవాలి మనం, అయిపోతాయి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది అమ్మవారికి కందదీపం పెడుతున్నారు. దీని డిమాండ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. సో ఇట్లా మంచిగా అలంకరించేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఈ పార్ట్ అంతా తీయాలి. మనం దీపం పెట్టాలి కదా మరి ఇందులో. కుంకుమతో కలిపిన బియ్యం, ఈ బియ్యంలో మంచిగా ఇది ఎందుకంటే పడిపోకుండా ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇది అమ్మవారికి ఎరుపు చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి వత్తులు కూడా ఎరుపుతో ఉన్న వత్తులు దొరుకుతాయి మనకు షాపుల్లో. అదే వత్తులు వేసుకొని కొంచెం ఆవు నెయ్యి వేసుకొని, నూనె వేసుకుంటే ఏంటంటే ఆవు నెయ్యి మరి కరగపోతే సరిగ్గా రాదు దీపం. కాబట్టి మీరు ఆవు నెయ్యి వేసుకొని కొంచెం నూనె వేసుకొని దీన్ని చెప్తాను ఎలా వెలిగించుకోవాలి అనేది మళ్ళీ చెప్తాను మీకు. వారాహి అమ్మవారి పూజ చేయడానికి అందరూ చాలా భయపడటం, నేను భయపడ్డాను. నేను అనుకున్నాను అంటే చాలా కష్టమేమో ఆమె పూజ చేయటము అట్లా అనుకుని నేను ఒక సంవత్సరం చేయలేదన్నమాట. అనుకుని లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయిపోయినా. ఆ తర్వాత నాకు ఎందుకో మనసులో మరి ఆమె అట్లా రావాలని అనుకుందేమో, ఇంకా నాకు నేను లాస్ట్ ఇయర్ మొన్న ఆషాఢ మాసంలో చేసినప్పుడు ఆమె వచ్చేసింది కదా. సో ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను నా సొంతంగానే కొంచెం తెలుసుకొని నేను వారాహి అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ మాకు. సో ఆ టెంపుల్కి వెళ్ళి గుళ్ళో కనుక్కొని, పెద్ద కష్టపడేది పెద్ద ఇది ఉండదు. పటం ఉంటే పటం పెట్టుకోండి చక్కగా, లేదంటే పసుపుతోటి అమ్మవారి రూపం చేసుకొని పసుపు దానికే అమ్మవారిని తలుచుకొని ఆ రూపం మనసులో అనుకొని అమ్మవారికి పూజ మనం చేసుకోవచ్చు అనమాట. ఆ పూజా విధానం అమ్మవారికి ఎరుపు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అన్ని గులాబీ పూలు ఎరుపు రంగుతోటి. పొద్దున్నైతే నేను ఉదయం ఎరుపు రంగుతోటి మందారాలు పెట్టాను, ఇప్పుడు గులాబీలు అనమాట. ఎట్లా అంటే పొద్దున్నే లేచి అమ్మవారికి సూర్యుడు ఉదయించక ముందే పొద్దున్న పూజ చేయాలి. ఇప్పుడు కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత చెయ్యాలన్నమాట. గుప్త అమ్మవారు అంటారు. అంటే రాత్రిపూట మాత్రమే పూజ చేయాలన్నమాట అమ్మవారికి. అమ్మవారికి ఎక్కువ బెల్లం మిరియాలు కొట్టివేసిన పానకం చాలా ఇష్టం అనమాట. అది కంపల్సరీగా పెట్టాలి, అది తప్పకుండా పెట్టాలి. ఆమెకు చాలా ఇష్టం. పాయసము, పరవాన్నము, మీ ఇష్టం, ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. పెసరపప్పు చాలా ఇష్టము. ఎరుపు రంగు దానిమ్మ గింజలు చాలా ఇష్టం కాబట్టి దానిమ్మ గింజలు కూడా పెట్టాలి. ఇంకా పాయసం అంటారు, పరవాన్నం, పులిహోర, అది మీ శక్తి కొలది పెట్టుకోవచ్చు అనమాట. సో పంచామృతంతో ఆమెకు ముందు పొద్దున్నే మనం చక్కగా ఆమెకు స్నానం చేయించి పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకా నేను సాయంత్రం మళ్ళీ పంచామృత స్నానం ఏం చేయించను, ఊరికే దాని పూజలో ఉపయోగిస్తాను అంతేగాని పొద్దున్నే అయితే ముందు అమ్మకు చక్కగా పంచామృతంతో స్నానం చేయించి ఆమెను అక్కడ కూర్చోబెట్టుకుంటాను అనమాట.
మీరు మామూలుగా పసుపుతో చేసుకున్న దాన్ని నేను విగ్రహం కొనుక్కొచ్చుకున్నాను కాబట్టి చేస్తాను. అది లేదంటే లక్ష్మీ అమ్మవారికి కూడా చేసుకోవచ్చు. ఎలా మీరు ఎట్లా మీ మనస్సుతో ఇష్టంతో అమ్మ అక్కడ ఉంది అనుకునే చెయ్యాలి. అంతేకాని ఏదో అలా అస్సలు చేయదు. అమ్మకి ఎంతసేపు ఆమె అక్కడ కూర్చుంది. ఇప్పుడు ఆమెకు చెప్తున్నాను నేను, ఆమె నాతో చెప్పిస్తోంది. నేను అసలు గుప్త అమ్మవారు అని ఎవరికి చెప్పొద్దని నేను అసలు ఎవ్వరికీ చెప్పలేదు ఈ పూజ గురించి. ఇది 12వ వారం మాకు, కానీ ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు. ఆమె చెప్పిస్తుంది కాబట్టి 10 మందికి మంచి జరుగుతుంది అనే విషయాన్ని దాచాల్సిన అవసరమే లేదు. చక్కగా మంచి మనసుతో చెయ్యాలన్నమాట. అమ్మవారి నియమాలు ఏంటంటే ఎక్కువగా ఎరుపు రంగు చీరలు, ఎరుపుది బట్టలు వేసుకోవటం. ఎందుకు అంటే అది ఎరుపే ఎందుకు వేసుకోవడం, ఆమెకు ఇష్టం కాబట్టి వేసుకుంటాం. వేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే భక్తి భావం పెరుగుతుంది. సో మనం ఒక నియమంలో ఉన్నాము అన్న ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. అంతేగాని ఎందుకు అనేది వితండవాదం చేస్తే మనం ఏం చెప్పలేదు. లేకపోతే పర్వాలేదు, ఉంటే చక్కగా ఇంట్లో ఎరుపు రంగు చీరలు అందరికీ లేడీస్కి ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు. అట్లాగే ఆమెకి దానిమ్మ గింజలు ఇష్టం, ఎరుపు రంగుతోని ఒత్తులు అంటే ఆమెకు ఇష్టం కాబట్టి పెట్టటం, లేకపోతే మామూలు ఒత్తులతో పెట్టేసుకోవచ్చు. అట్లా ఏం లేదు. నీ భక్తి, నీ శ్రద్ధ, నువ్వు ఎంత శ్రద్ధగా ఆమె కోసం. నాకు ఒకసారి కంద దొరకలేదు, ఊరంతా తిరిగేసి వచ్చాను. అది నా శ్రద్ధ. నా పర్లేదులే అని నేను అనుకోలేదు. ఆమె ఎలాగైనా ఆమె ఇప్పిస్తుంది నాకు దొరుకుతుంది అని ఒకటి నమ్మకంతో పోవడం తప్ప ఇంకా వేరే ఏం ఆలోచన ఉండదు. పూజ చేస్తున్నప్పుడు కూడా అమ్మ అక్కడ కూర్చుంది అనుకునే పూజ చేయాలి. మనం చేసినప్పుడు తప్పకుండా మీకు ఆమె దర్శనం కలుగుతుంది. అది నేను చెప్తున్నాను, తప్పకుండా మీ కోరిక చాలా మంచి జరుగుతుంది. మాకు ప్రతి వారం మేము చేసే ప్రతిదానికి ఏదో ఒక ఫలితం ఆమె చూపిస్తుంది. అండ్ మనము చెప్పులు వేసుకోకూడదు, ఎందుకంటే మన అహంకారం అంట చెప్పులు. సో అవి వదిలేసి మనం నడిచడం వల్ల మనలో ఉండే అహంకారం పోతుంది అనేది ఒక దానికి వివరణ అన్నమాట. అందువల్ల చెప్పులు లేకుండా ఉంటే ఆ రోజు చక్కగా కాళ్ళకు పసుపు పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు చెప్పులు వేసుకోండి. లేదా మర్చిపోతాం మనం. ఖచ్చితంగా పొద్దున పూట చక్కగా పూజ చేసుకునేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకుంటే మనకి చెప్పులు వేసుకోవాలని కూడా అనిపించదు ఇంకా. సో మీకు ఒకవేళ దగ్గరలో ఉండే వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటే చక్కగా మీరు వెళ్ళి ఆ శుక్రవారం రోజు దర్శనం చేసుకోండి. దానివల్ల మంచిగా అనిపిస్తుంది, చాలా మనశ్శాంతి అనిపిస్తుంది. సో పూజ ఎట్లా చేయాలి అనేది మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. तत्सवितुर्वरेण्यं
ఓం పంచమ్యై నమః. ఓం దండనాదాయ నమః. ఓం సంకేతాయ నమః. ఓం సమయేశ్వరాయ నమః. ఓం సమయ సంకేతాయ నమః. ఓం వారాహ్యై నమః. ఓం పౌత్రిణ్యై నమః. ఓం శివాయ నమః. ఓం వార్తాళ్యై నమః. ఓం మహాసేనాయ నమః. ఓం అగ్నచక్రేశ్వరాయ నమః. ఓం అరిజ్ఞాయై నమః. ఇది శ్రీ వారాహి ద్వాదశి నమః. తాళి వారాహి వారాహి వరహముఖి వరాహముఖి అందే అందిని నమః. రుందే రుందిని నమః. జంబే జంబిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు. ఓం అస్వాయ పటస్. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షాయ నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకంశాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకమాత్రాయ నమః. ఓం పద్మాస్తాయ నమః. ఓం పద్మాక్షాయ నమః. చతుర్భుజాయ నమః. ఇందిరాయ నమః. అహల్యన్యాయ నమః. పుష్టాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకార్తాయ నమః. ఓం శ్రీ అష్టలక్ష్మీ దేవతాయ నమః. దరిద్రదంసిన్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. అమ్మవారికి ప్రతిరోజు పూజలో తప్పకుండా బెల్లం పానకాన్ని సమర్పించండి. సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామి సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్నిత్యమంగళాని భవంతు. శ్రీ వారాహి దేవ్యై నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. వారాహి దేవి నీకు వందనమమ్మ. ఆరతిని గైకొని దీవించుమమ్మ. మంగళహారతులు గైకొని దీవించుమమ్మ. శ్రీకరీ శుభకరీ శ్రీ లలితా పరమేశ్వరి శీఘ్రమే శుభములను సగము తల్లి. శ్రీకరీ శుభకరీ లలితా పరమేశ్వరి శీఘ్రమే శుభములను సగుము తల్లి. మా శిరస్సు వంచి దములు వంటెదమమ్మ. వారాహి దేవి నీకు వందనమమ్మ.
హారతులు గైకొని దీవించుమమ్మ మంగళ హారతులు గైకొని దీవించుమమ్మ ఆషాఢమాసమందు నిన్ను నిలిపి అందాల అమ్మగా తీర్చెదమమ్మ ఆషాఢమాసమందు నిన్ను నిలిపి అందాల అమ్మగా తీర్చుదుమమ్మ నీకు నవరాత్రుల పూజలు చేసెదమమ్మ వారాహి దేవి నీకు వందనమమ్మ హారతులు గైకొని దీవించుమమ్మ మంగళ హారతులు గైకొని దీవించుమమ్మ. అందరికీ శుభము కలుగు కాక. ఇది అమ్మవారి పూజా విధానము. నేనైతే ఇంకా పూజారిని అట్లా పిలుచుకోకుండా నండూరి శ్రీనివాస్ గారు చాలా బాగుంటాయి. ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ నేను ఆయనవన్నీ పూజా విధానం అన్నీ పాటిస్తూ ఉంటాను. ఒకవేళ ఆయన చూస్తే ఆయన ఆశీర్వచనాలు కావాలి మాకు, చాలా బాగా చెప్తారు. సో నేను అది పూజా విధానం ఆయనదే పాటిస్తూ అన్ని పూజలు అన్ని పండగలకి ఆయనవే పాటిస్తూ ఉంటాను. మీరు కూడా వీడియో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. ఇందులో ఇంకే అనుమానాలు ఏమీ ఉండవన్నమాట. చక్కగా అందరూ అమ్మవారి పూజ చేసుకొని ఆమె ఆశీర్వచనాలు పొంది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇంటి పక్కన ఎవరైనా ముత్తైదులు ఉంటే వాళ్ళని పిలుచుకొని వాళ్ళకు తాంబూలాలు ఇచ్చి చక్కగా వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే చాలా మంచిది. అమ్మవారు వచ్చి ఆశీర్వచనం ఇచ్చినంతగా ఉంటుందని బలం అన్నమాట.